ఏమైంది చూస్తాను? ఏం పుట్టింది? అమ్మా అసలే నేను కోపం మీద ఉన్నాయి. నువ్వు అట్లా మాట్లాడక ఏం పుట్టింది ఇది పుట్టింది అది పుట్టింది అమ్మ కోపం వస్తాను చెప్తాను. ఏమైందిరా పిల్లగా ఎందుకు అట్లా చూస్తాను? ఇగో చూడమ్మా మా సారు నిన్ను పేరెంట్స్ మీటింగ్కి తీసుకురమ్మన్నాడు. మీ అమ్మ నాన్న మీ అయ్యారన్న పేరెంట్స్ మీటింగ్కి రమ్మని రేపు, లేకుంటే నిన్ను స్కూల్లోకి తీసుకోవను, రానియను అసలే రానియను అంటాడు. అవునా ఏమైందిరా? ఎందుకు ఏం చేసినావురా నువ్వు? నేనేం చేస్తానే, బాగా తోలుదొడ్డాయి రమ్మంటుండు సారు. ఓ గట్లా మాట్లాడదురా వారి. ఏమైంది పిల్లగా? అవ చూడమ్మా సార్ అసలు తెలివి ఉందా అసలు సార్కి? 6 రౌండ్లు ఎంత అన్నాడు, 12 అని చెప్పిన. మళ్ళీ 2 ఆర్లు ఎంత అన్నాడు, 2 ఆర్లు ఎంత అయితే 12 అనే చెప్పిన. కరెక్టే కదరా. పిసిమాల కుమారా నీ తలకాయలేనోడు కరెక్ట్ చెప్పినావు కదా, ఇంకేంది? నేను కూడా ఆగా సార్ని గదే అన్నమ్మా, తలకాయలేనోడు ఆ 2 తిరిగేస్తే ఒకటే అయితే కదరా అన్న. ఏంద్రా సార్ గట్ల అన్నావు? గట్ల అంటారా? మనకి ఏమంటారా ఈ ఒక మండ? గందుకేరా నేను పేరెంట్స్ మీటింగ్కి తీసుకురమ్మన్నది. నేను తీసుకురవచ్చుడు కాదు, బెల్ట్ అందుకొని 3 మీకలు దంచేది ఉండే చక్కగా అయితే అంటివి. ఈ అవ్వ కొట్టకే, గందుకే నాకు కోపం వస్తుంది. ఎవరు చూసి గిట్నే మాట్లాడతాడు. నేను ఏమన్నా అని? ఏమన్నావా? అన్ని ఉల్టా సీదా మాట్లాడుకుంటా గిదే ముచ్చట పాడేంద్ర సార్ని అట్లా అంటావా ఎవరన్నా? ఉల్టా సీదా నేనేం మాట్లాడినానే? ఇట్లా తిరిగి చేసిన ఒకటే, గట్ల తిరిగి చేసిన ఒకటే, కానీ గది కూడా తెలియదా? చదువుకుంటూ కదా నాకు పాఠాలు చెప్తుండు. నీ మట్టి బుర్రల మనవయ్య, నీకు మట్టి బుర్ర ఉంది కదరా? నీ బుర్ర ఉందా లేదా అని టెస్ట్ చేసిండు మీ సారు గంతే. నన్ను ఎందుకు టెస్ట్ చేయాలని? ఎవరు లేరా క్లాస్లో? నన్ను టెస్ట్ చేస్తాడు. చేత చేసిండు కదా, నేనైతే రానుకో పేరెంట్స్ మీటింగ్కి, నువ్వు చేసే ఎక్కలకి. నాన్నకు తెలిసి చంపుతాడు. ఏడవకు, ముందు ట్యూషన్ వేరా పోయి వెళ్ళు, నీ పీకిడికి వెళ్ళు.